హరీష్ రావు ఒక అబద్ధాల మంత్రి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు జరిపించాలని హైకోర్టుకు మొదటగా వెళ్లింది బీజేపీ అని తెలిపారు. తాము సిట్టు వద్దని కోరలేదని, గతంలో టీఆర్ఎస్ చేసిన సిట్లు ఏమయ్యాయో ప్రజలకు తెలుసన్నారు. అందుకే సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ కేసులో పోలీసులు ఏం మాట్లాడకుండా సీఎం ఎలా ప్రెస్ మీట్ పెట్టారని ఆయన ప్రశ్నించారు. అధికారికతను డెవలప్ చేయాలి అనే యొక్క ప్రధాన ఉద్దేశంతోనే అనేక విప్లవాత్మకమైన యొక్క కార్యక్రమాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 11.5 కోట్ల మంది రైతులకు ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల పైన డబ్బులను వారి అకౌంట్లో వేయడం జరిగింది. 2500కు పైగా యొక్క డిఏపిని ఇవాళ 1250 రూపాయలకు మాత్రమే సప్లై చేస్తూ వస్తుంది. ఆ విధంగా ఈ సబ్సిడీని ఎరువుల ఫ్యాక్టరీలకు ఇస్తూ రైతులకు తక్కువ ధరకు వచ్చే విధంగా ఒక్కొక్క ఎకరానికి సుమారుగా 10,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సహాయం అందేటువంటి విధంగా ఎరువుల పైన సబ్సిడీ ఇస్తూ వస్తున్నారు. అదేవిధంగా